హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే మేము డ్యూటీలోకి వచ్చేసాము. మేము డ్యూటీలోకి రాగానే అంతా బాగానే ఉంది. బీచ్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే మొన్నంతా చాలా రఫ్ గా ఉండేది. ఇప్పుడు బీచ్ మాత్రం చాలా బాగుంది. బీచ్ బాగుందని చెప్పి కొంతమంది ఆ కొండ చివరన స్విమ్మింగ్ చేసుకుంటూ బాయ్స్ అండ్ గర్ల్స్ లోపలికి వెళ్ళిపోయి స్విమ్ చేస్తున్నారు. మేము వెంటనే వాళ్ళు చూసి పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. మేము దూరం నుంచి చూసి ఫస్ట్ వాళ్ళు బాయ్స్ ఏమో అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే తెలిసింది లేడీస్ అండ్ బాయ్స్ ఉన్నారని. కానీ మరీ అంత లోపలికి వెళ్ళిపోవడం చాలా రాంగ్. సో మేము వాళ్ళకి ఏం చెప్పామంటే, మీరు చేస్తున్న ప్లేస్ చాలా డేంజర్, లేడీస్ అయ్యుండి మీరు ఎందుకు ఇంత లోపలికి వెళ్తున్నారని మేము అడిగితే, సార్ మాకు తెలియదు సార్ అని చెప్పి మాకు వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది ఎక్కడే ఉన్నాం కదా అని వాదించేటట్టు మాట్లాడారు. మీరు ఎక్కడ ఏంటని కనుక్కుంటే వాళ్ళు మన వైజాగ్ జగదంబ దగ్గర ఉంటారని చెప్పారు. వైజాగ్ లో ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, అవి మీకు తెలియదా, ఎందుకైనా ఇంత లోపలికి వెళ్తున్నారని చెప్పి మెరైన్ డిపార్ట్మెంట్ అప్పారావు గారు నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి అయితే బీచ్ స్విమ్ చేయడానికి బాగానే ఉంది, ఎర్రడ బీచ్. కాకపోతే ఇక్కడ స్విమ్ చేయొచ్చా లేదా అనేది అక్కడ బీచ్ లైఫ్ గార్డ్స్ ఉంటారు, వాళ్ళు పర్మిషన్ తీసుకుని వాళ్ళకి సలహా అడుక్కుని స్విమ్ చేయడానికి ట్రై చేయండి. ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.